వరలక్ష్మి విష్ణు గురించి దేవుడికి మొరపెట్టుకుంటూ ఉంటుంది. నా భర్త ప్రాణాలని కాపాడు దేవుడా, కావాలంటే నా ప్రాణాలు తీసుకో, ఎన్ని కష్టాలైనా సరే నన్ను పెట్టు కానీ నా భర్తను రక్షించు అనైతే చెప్తూ ఉంటే, ఇక విష్ణు విషయంలో వరలక్ష్మి పడుతున్న బాధను చూసిన పూజారి అయితే, నువ్వు పెద్ద కష్టంలోనే ఉన్నావు తల్లి, నీకు ఒక మార్గాన్ని అయితే నేను అనుసరిస్తాను. అది కూడా ఏంటి అంటే, నువ్వు స్నానం ఆచరించి కోనేటిలో కటిక ఉపవాసం ఉండి స్వామికి 108 బిందెలతో అభిషేకం చేసి కొన్ని ద్రవాలను ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేసి తీసుకుని వచ్చి హోమంలో వేయగలిగితే నీ భర్త ప్రాణాలు ఖచ్చితంగా తిరిగి వస్తాయి అనైతే చెప్తాడనమాట. ఇక వరలక్ష్మి ఎంత కష్టమైనా సరే స్వామి నేను చేస్తాననైతే చెప్తుంది. అలాగే 2 నియమాలు ఉన్నాయి. కటిక ఉపవాసం ఉండాలి, పాదాలకు రక్షలు ధరించకుండా ఎండలోనే తిరిగి చేయాలి అని అయితే చెప్పడంతో సరే అని చెప్పి చేస్తుంది. మొత్తానికైతే ఆ యాగం అయితే పూర్తి చేస్తుంది. ఇక వచ్చిన విభూదిని అయితే తీసుకొని విష్ణు నుదుటినైతే పెడుతూ, మనిద్దరిది జన్మ జన్మల బంధం అంట విష్ణు గారు, మనిద్దరం విడాకులు తీసుకున్నా కూడా మనిద్దరం భార్యాభర్తలేమేనంట, దైవ సన్నిధిలో పూజారి నాకు చెప్పాడు అన్న మాటలు అయితే చెప్తూ ఉంటే విష్ణుకి ఆ మాటలు కాస్త వైష్ణవి వినేస్తుంది. అంటే మా అమ్మ వరలక్ష్మి అయినా వీళ్ళిద్దరు విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నారా, ఇప్పుడు మరలా కలుసుకుంటారు కదా, అంటే మా అమ్మ వరలక్ష్మినే కదా అని అయితే అనుకుంటూ ఉంటుంది. మొత్తం ఇక వరలక్ష్మి విష్ణుతో మాట్లాడే మాటలన్నీ వైష్ణవి తన దగ్గరే ఉండి వినేస్తుంది. భర్త కోసం వరలక్ష్మి పడుతున్న ఆరాటాన్ని చూస్తూ వైష్ణవి, మా అమ్మ ఇంత గొప్పదా, మా నాన్న కోసం ఇంత చేసిందా అన్నట్టు ఇక వైష్ణవికి నిజం తెలిసిపోతే ఇక వెన్నెలకు కూడా తెలిసిపోతుంది. ఇంకా అందరూ కలుసుకునే టైం అయితే వచ్చేసిందనే చెప్పాలి. కథ సుఖాంతం అయిపోతుంది మరి.